ఏలూరులో విద్యార్థులు ఆందోళన చేశారు. పీడీఎస్యూ ఆధ్వర్యంలో నీట్ పరీక్ష రద్దు చేయాలని కోరుతూ ఫైర్ స్టేషన్ సెంటర్లో ధర్నా చేశారు. ముందుగా పీడీఎస్యూ కార్యాలయం నుంచి ఫైర్ స్టేషన్ వరకు ర్యాలీగా చేరుకున్నారు. నీట్ పరీక్ష నిర్వహణలో నిర్లక్ష్యం వల్ల లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నీట్ పరీక్షను సక్రమంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 4వ తేదీన నీట్ ఎగ్జామ్ సంబంధించినటువంటి ఫలితాలను విడుదల చేశారు. అప్పటి నుంచి కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 24 లక్షల మంది నీట్ ఎగ్జామ్ రాసిన విద్యార్థులు ఆందోళన చెందుతూ ఉన్నారు. ప్రధానంగా నీట్ ఎగ్జామ్ రాసినటువంటి పేపరు లీక్ అయిన ఆరోపణతో పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నా కానీ ఎక్కడా కూడా ఈ దేశ ప్రధానమంత్రి కానీ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు కానీ ఎక్కడా కూడా మాట్లాడలేదు. దాదాపు 24,60,000 మంది ఎగ్జామ్ రాస్తే కేవలం 10 లక్షల మంది క్వాలిఫై అయ్యారు. వాళ్ళకు కూడా 1500 మందికి గ్రేస్ మార్కులు కలిపామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పింది. అయితే గ్రేస్ మార్కులు కూడా కలిపినప్పుడు ఎన్టీఏ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎవరికి కూడా చెప్పలేని పరిస్థితి. దాదాపు ఏ సంవత్సరం కూడా లేని విధంగా ఈసారి 720/720 69 మంది విద్యార్థులు రావడం వల్ల కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున స్కామ్ చేసిందని కూడా ఆరోపణలు వినబడతా ఉన్నాయి. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, నీట్ పరీక్ష ఏదైతే 2024 ఉందో దాన్ని వెంటనే రద్దు చేసి మరలా నిర్వహించడం ద్వారా విద్యార్థులకి ఈ కేంద్ర ప్రభుత్వం మీద విద్యాశాఖ మంత్రి మీద నమ్మకం ఏర్పడే పరిస్థితి ఉంది.